ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటము, అడ్డగోలుగా అప్పులు చేయటం అనే సబ్జెక్ట్ కంటే కూడా అసలు వాస్తవాలు బయటికి రాకపోవటం అనేది ఇప్పుడు మేజర్ డేంజర్ అవుతుందా? అసలు ఎంత అప్పులు చేశారు, వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం రివీల్ చేయడానికి రెడీగా లేదు. పార్లమెంటులో ఇదే సబ్జెక్ట్ ప్రస్తావనకు వచ్చిన రీసౌండ్ వచ్చే రేంజ్లో మోత మోగినా కూడా కనీసం మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియా వార్తగా కూడా రాయని పరిస్థితి ఏపీలో ఉంది. అంటే ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ భవిష్యత్తు విషయంలోనూ ఆలోచన ఉన్న వాళ్ళలో ఆందోళన కలగడం సహజమే కదా. ఇంతకీ ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి? కేంద్రం గానీ ఆర్థిక సంస్థల సర్వేలు గానీ ఏం చెప్తున్నాయి? ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అనేది చూస్తే గనక భయానక ముఖ చిత్రం ఆవిష్కృతం అవుతోంది ఇప్పుడు. అవునా? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత భీకరంగా ఉందా? వాస్తవాలు ఏంటి? పిఐబి ప్రెస్ రిలీజెస్ తో సహా రీసెంట్ డేటా ఏం చెప్తోంది? పార్లమెంటులో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ప్రస్తావన, చెప్పిన అంకెలు ఏపీనే కాదు మిగతా దేశాన్ని కూడా ఉలిక్కిపడేలాగా చేసాయి, నివ్వెరపాటుకి గురి చేసాయి ఖచ్చితంగా. మిథున్ ఏమన్నారో ఒకసారి చూడండి. In our state of Andhra Pradesh, the state debt is rising at an alarming level. The difference in the growth of revenue and the increase in debt there's a huge mismatch. In the past 18 months, the debt of the state is 2,66,000 crores. The YSRCP government's debt for the 5 years, that is from 2019 to 24, is 3,32,000 crores according to the parliament minister's answer. చూశారుగా, నిజానికి విపక్షం కానీ ఆలోచన పరులు కానీ ఈ టాపిక్ మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. కానీ పార్లమెంటులో కూడా ఆన్ ద రికార్డ్ ప్రస్తావించేసరికి విషయం ఎంత గంభీరమైంది, సీరియస్ మ్యాటర్ ఇది అనేది మనకు అర్థమవుతోంది కదా. కానీ తెలుగు మీడియా ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించాల. నాలాంటి వాళ్ళేమో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప వేరేవి చూసే పరిస్థితి లేదాయే. మరి వాస్తవాలు ఎలా తెలుస్తాయి? నేనైతే పార్లమెంట్ సెషన్స్ ఫాలో అవుతుంటా కాబట్టి గుర్తుపట్టుండొచ్చు. మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? మీడియా రాయదు, ప్రభుత్వం సమాధానం చెప్పదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే డేటా ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, సమాధానం చెప్పండి అని అడిగితే కిక్కురుమనే పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. అప్పుల తప్పులు బద్దలు కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? చాలా సైలెంట్. అంటే ఇది సంపద సృష్టి. అంటే మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తేనేమో ఒప్పు. చూశారు కదా, బుగ్గనే ఉన్నారు. అంటే అక్కడ మిథున్ మాట్లాడింది, ఇక్కడ బుగ్గన అడుగుతున్నది సేమ్. జనంలో ఉన్నది కూడా ఇదే ఆందోళన, ఆలోచన. అన్నిటికీ మించి డేటా చూసినా కూడా ఇలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీ అప్పులు గత 18 నెలల్లో 2,60,000 కోట్లకు వెళ్ళిపోయినాయి. హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెరిగిపోయినాయి అనే ఆందోళనలు సర్వత్రా కనపడుతూ ఉన్నాయి. ఆఖరికి బెవరేజెస్ కార్పొరేషన్ గానీ, మినరల్ కార్పొరేషన్ గానీ ఏపీ ఆస్తుల్ని, భవిష్యత్తు ప్రయోజనాల్ని, ప్రజా సంపదని తాకట్టు పెట్టి మరి, బెవరేజెస్ అయితే భవిష్యత్తు మద్యం అమ్మకాలని తాకట్టు పెట్టి మరి అప్పులు చేసేస్తున్నాయి. How can private people draw money without the government permission or without any official people? And most recently, right now, the Andhra Pradesh Beverage Corporation Limited has again called for NCDs for 5,950 crores or roughly below 6,000 crores అని మిథున్ పార్లమెంట్లోనే మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి ఏపీ ఆర్థిక ప్రతిష్టని ఎంతలా దెబ్బతీస్తుంది కదా. పైగా మీడియా పార్షియల్గా, పక్షపాతంతో వ్యవహరించడం అనేది ఇక్కడ మేజర్ థ్రెట్. ఒకప్పుడేమో రోజు అప్పులు చేసేస్తున్నారు అనే అప్పుల చర్చలే జరుగుతూ ఉండేవి. ఇప్పుడేమో అసలు వాస్తవాలు కూడా రావట్లా. అందుకే ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాస్తవాలు ఏంటి అని ర్యాండమ్ గా చెక్ చేసినా గానీ భయానకమైన దృశ్యం కళ్ళ ముందు కనబడుతోంది. ఇప్పుడంతా గూగుల్ ఏఐ జమానా కదా. గూగుల్ ఏఐని అడిగితే ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే ఇదిగో చూడండి, ర్యాండమ్ గా ఈ రిజల్ట్ ఇచ్చింది నాకైతే. ఇందులో ఏం చెప్తున్నారు? ఇదిగో పర్టికులర్ గా ఈ మ్యాటర్ చూడండి. డెట్ టు జిఎస్డిపి రేషియో ఏపీలో ప్రమాదకరంగా ఉంది అని చెప్తూ ఉంది. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మన రాష్ట్ర ఉత్పాదక సామర్థ్యం ఎంత అనేది. అలాగే డెట్ రేషియో అంటే మనం అప్పులు ఎంత చేశాము అని. డెట్ టు జిఎస్డిపి అనేది ఎందుకు చూస్తారు? మన అప్పుల చెల్లింపు కెపాసిటీ ఎంత ఉంది అనేది చూడడానికి ఇది
అనేది అవసరం. ఇప్పుడు సపోజ్ మనం లోన్ తీసుకుంటున్నాం అనుకోండి, ప్రీవియస్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, నీ ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ లో సర్టెన్ పర్సంటేజ్ దాటకూడదు, నీ లోన్స్ రీపేమెంట్ లిమిట్ అనేది చెప్తూ ఉంటాయి కదా బ్యాంకులు. ఎందుకు అంటే జీతంలో 3/4 సగానికి పైగానో ఈఎంఐలు కట్టడానికి పోతూ ఉంటే నిన్ను ఎట్లా నమ్మేదిరా సామి అని దాని అర్థం కదా. అలాగే రాష్ట్రాల విషయంలో కూడా ఈ డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది ఇంపార్టెంట్. మరి ఈ రేషియో ఎంత ఉంది అంటేట 75% ఉండొచ్చుట. అంటే జిఎస్డిపిలో 75% వరకు అప్పులు చేసేసారేమో, కుడ్ బి అని ఈ గూగుల్ డేటా చెప్తోంది. చూశారు కదా, బడ్జెట్లో మాత్రం అది 35%, 36% డెట్ టు జిఎస్డిపి రేషియో అని చెప్తూ ఉన్నా కానీ వాస్తవానికి ఈ నెంబర్ ప్రొజెక్షన్కి చాలా గ్యాప్ ఉంది అని గూగుల్ కూడా చెప్తోంది. అంటే అసలు అంకెలేంటి, ఏ కార్పొరేషన్తో ఎంత అప్పులు చేశాము, ఎక్కడ ఎన్ని అప్పులు తెస్తూ ఉన్నాము అనేది మనం డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల How much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. గూగుల్ కూడా అనుమానపడే పరిస్థితి, భయానకమైన విషయాల్ని పార్షియల్ గానే బయట పెడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో ఉంది. మరి కేంద్ర గణాంక శాఖ గాని పిఐబి రిలీజెస్ గాని ఏం చెప్తున్నాయి, ఏపీ ఎక్కడుంది అని చూస్తే ఆర్థిక స్టేటస్ ను బట్టి రాష్ట్రాలని 4 రకాలుగా విభజిస్తారు అని అనుకుందాం. అవేంటో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే అచీవర్ అంటారు, అంటే సాధించిన రాష్ట్రాలు అని. ఆ తర్వాత ఫ్రంట్ రన్నర్ అంటే బాగుంది ఆర్థిక పరిస్థితి, వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు అనేది అనుకోవచ్చు. పర్ఫార్మర్ అంటే పర్వాలేదు, మరి తీసిగట్టిగా ఏం లేదు ఇక్కడ సిచ్యువేషన్ అని చెప్పడానికి. 4వది ఆస్పిరేషనల్, అంటే నువ్వు చాలా ఇంప్రూవ్ అవ్వాలమ్మా అంటారు కదా, ఆ టైప్ లో అనమాట. పరిస్థితి బాగుండని రాష్ట్రాలు ఏంటి అని తీస్తే పెద్ద రాష్ట్రాల్లో మనది కూడా ఉంది. ఎందుకుందయా ఇలాగా అని అడిగితే ఇదిగో చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆస్పిరేషనల్ స్టేట్స్ గా ఉన్న రాష్ట్రాలు ఇవి. ఈ రాష్ట్రాల్లోట ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారట, పూర్ డెట్ సస్టైనబిలిటీ ఉందట ఇక్కడ, తర్వాత హై డెఫిసిట్స్ ఉన్నాయట, అంటే లోటు చాలా తీవ్రంగా ఉందట. పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ తక్కువ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బెటర్ గా ఉంటేనే వాటిని ఫస్ట్ 2 కేటగిరీల్లో, అంటే అచీవర్ గాను ఫ్రంట్ రన్నర్ గాను చెప్తారనమాట. ఇదంతా పిఐబి రిలీజ్ చేసిన డేటా. అంటే గూగుల్ని అడిగిన, పిఐబి డేటా చూసిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మనకి అర్థమైపోతూ ఉంది. జనంలో ఆందోళన కూడా ఉంది. పైగా ముఖ్యమంత్రి ఈ మధ్యన స్వయంగా ఖజానా ఖాళీ అని చెప్పడం చూసాం కదా. ఖాళీ ఖజానా. ఎస్, ఇలాంటి పరిస్థితి ఉంటే మరి మన రాజకీయ పంధా ఎలా ఉంది, మన విధానాలు ఎలా ఉన్నాయి, అప్పులు తెచ్చి ఏపీ భవిష్యత్తుని తాకట్టు పెట్టే సిచ్యువేషన్. భవిష్యత్తుని అని ఎందుకంటున్నామంటే బెవరేజెస్ కార్పొరేషన్ భవిష్యత్ అమ్మకాలను కూడా పెట్టేసే పరిస్థితి వచ్చింది అంటే రాష్ట్రం ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టు. కొంతమంది లెక్కాపత్రం లేకుండా క్రెడిట్ కార్డు వాడుతుంటారు కదా, ఎప్పుడో వచ్చే ఆదాయమో జీతాన్నో కట్టచ్చులే తర్వాత 45 డేస్ తర్వాత కదా అనుకొని ఆలోచన లేకుండా ఖర్చు పెట్టేస్తుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇండివిజువల్స్ అలా ఉన్నారంటే వాళ్ళకి ఒక్కళ్ళకే దెబ్బ, వాళ్ళ మీద ఆధారపడిన కొద్ది మందికే ఎఫెక్ట్ పడుతుంది. కానీ రాష్ట్రంలో పగ్గాల చేతిలో ఉన్న వాళ్ళలో, నడిపించాల్సిన వాళ్ళలో కూడా ఇలాంటి ధోరణి వచ్చింది అంటే భవిష్యత్ ప్రశ్నార్థకమే కదా. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది, అవునా ఇంత డిపెండెంట్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టే, ఆర్థిక పరిస్థితి ఇంత తీసిగట్టిగా ఉంది కాబట్టే మనం వాస్తవాల్ని మరుగున పరుస్తూ ఉన్నామా, నిజాలు చెప్పడానికి సిద్ధపడడం లేదా అని అనిపిస్తూ ఉంది. How much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. అందుకోసమే ఇప్పుడు రాజకీయం కంటే జెండాలు ఎజెండాలు కంటే కూడా ఆంధ్రులు ఆలోచన గల వాళ్ళు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవడము, ఆలోచించడము అనేది అవసరం. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల నెత్తిన గొడుగు లాంటిది. ఆ ప్రభుత్వమే ఆ గొడుగుని గాలికి ఎగిరిపోయేలాగా చేసింది అనుకోండి, నేరుగా ఎక్స్పోజ్ అయిపోతుంది రాష్ట్రం. ప్రయోజనాలు, భవిష్యత్తు, జీవితాలు నేరుగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మీడియా వాస్తవాలు చెప్పట్లేదు, ప్రభుత్వం ప్రకటించడానికి సిద్ధంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన పరులుగా ఏం చెప్తారు?